శ్రీకాంత్ ఏడి? నాకు వాసు ఫోన్ చేశాడు, ఒక కథ విన్నాను, మీరు కూడా వినండి. మామూలు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి కథ చెప్పడం ఇది ఉంటా ఉంటుంది. సరే వాసు చేశాడు కదా అని రమ్మను. స్టార్ట్ టు ఫినిష్ 1.5 hour అదరగొట్టాడు. ఓ వీడెవడు రా కొత్తోడు ఇలా చెప్పాడు అని అనిపించి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను. బాగుంది, బాగా చెప్పావు. ఎందుకంటే చెప్పడం వేరు, తీయడం వేరు. వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ ఎందుకు వచ్చిందని. సరే నేను మిగతాది వాసుతో మాట్లాడతాను. వాసుకి ఫోన్ చేసి ఒక 15-20 లక్షలు ఇద్దాం, ఒక సీను వాడు చెప్పిన దాంట్లో ఒక సీన్ చెప్తాం, క్రిటికల్గా అన్నీ వచ్చేటట్టుగా ఒక సీన్ ఏదైనా మీరు ఎంచుకుని అతన్ని తీయించి అది తీసుకుని వస్తే అప్పుడు డైరెక్టర్ కాదు చెబుదాం, అనవసరంగా ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టడం అని. అలాగే చేశారు. తీసుకొచ్చి నాకు వేసి చూపించారు, ఆయన తీసింది. బ్యాంగ్ ఆన్. వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా, సారీ వీడంటున్నాను, ఇవాళ పెద్ద డైరెక్టర్ అయిపోతావు నువ్వు, అందుకని. చాలా బాగా తీశాడు. అన్ని ఎమోషన్స్ ఎంత బాగా తీయాలో అంత బాగా తీశాడు. చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ, అనవసరం. మిగతా అందరితోటి అంటే వాళ్ళని ఎంత ప్రాణం తీసేసి ఉంటాడో నాకు అర్థమైంది, ఇంక్లూడింగ్ హీరో. అంత బాగా చేయించాడు అంటే వాళ్ళ మీద ఎంత గ్రిప్ తోటి చేయించి ఉంటాడు, వాళ్ళని ఎంత హింస పెట్టి ఉంటాడు. పెట్టావా? నువ్వు చెప్పవా? హింస పెట్టాడా? ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే ఆ మాత్రం హింస పెట్టాలి బాబు, లేకపోతే అది రాదు. నువ్వు కూడా చాలా బాగా చేసావు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చెంచి వదిలేశాడు. క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వాళ్ళని అమెరికాన్ అంతడు అనిపిస్తుంది. అమెరికాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యు గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకెలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసాం సార్. అట్లాగా? నువ్వు కూడా లైబ్రరీకి కూడా? లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి నిజమేనా ఇది? లైబ్రరీనా? టేబుల్ అంటే కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా? వెరీ గుడ్. ఇది క్యూటీ పొరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது. மணிமேகலை, ஸ்னேகா மணிமேகலை. So cute, very nice. You done a great job and you have got a good future in Telugu. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது, அதெல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సార్ ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తుంది? చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. సో ఇక్కడ నాకు విశ్వక్సేను నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కనపడి కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది, టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం.
ఆలస్యమైన అమృతం. రెడీ. ఏమయ్యా నీ గ్యాంగ్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ నువ్వు రావా? ఆ మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా. అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా. ఎంత డీసెంట్గా ఉన్నాడో అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది క్యారెక్టర్ సార్. చెప్పేసి సో దేర్ ఈస్ నైస్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ వాసు అండ్ శ్రీదేవి. నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పిక్ అయింది. బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి. చాలా బాగా చేశారు, బాగుందండి. సో నౌ ఐ హావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. మీరిద్దరండి. మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగా మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆ తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా. నేను చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినామనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం. యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మర్చిపోయా. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుని చేసుకుంటారు, పక్కన తెలుగుని ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నాను, నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నారు, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నా చూడగానే, ఏంటి ఇదివరకన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావు అంటే, లేదు సార్ 1 yearగా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మేము చూసి ఛానల్ అయింది కదా, నన్ను రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళి అని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
సార్ మీరు ఫస్ట్ ఉన్నామండ్ అల్లు అరవింద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కూర్చోండి, నా స్పీచ్ అయిపోయాక నేనే పిలుస్తా. మీరుంటే నాకు కూడా ప్రెజర్ అవుతుంది, ఇప్పుడు నిల్చోబెట్టేసి మాట్లాడేస్తున్నాను. సో చాలా రోజులు లేదు, మీడియా మిత్రులందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఏం వాసు, ప్రొడ్యూసర్ అయినాక స్మార్ట్ అయినావు నువ్వు. యూజువల్లీ రివర్స్ ఉంటుంది సార్. సినిమాలు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఎండిపోయి నవ్వు మాయమైపోయి జుట్లు ఊడిపోయి ఇట్లుంటుంది పరిస్థితి. కానీ అల్లు అరవింద్ గారి గ్యాంగ్ ఒకటి హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అనమాట. అట్లెట్లా సార్ ఎస్కేఎన్ గారు, బన్నీవాస్ గారు, ధీరజ్ గారు, ఇప్పుడు వాసు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఊడిపోవాలి, కానీ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఇట్లా మీ చుట్టూ కూడా స్ట్రాంగ్ ఉంది కదా సార్. సో అది సార్ మొత్తానికి. అవును సార్, ఏం సార్ ఏమన్నా పగనా సార్? నేనంటే ఎక్కడ ఆడిషన్ గీత ఆడితే నేను వచ్చిస్తా సార్, మళ్ళీ ఫస్ట్ సినిమా లెక్క ఆడిషన్ ఇస్తా సార్. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్ సేన్ తమ్నైల్ వచ్చేసింది. మీకేం తక్కువన్నాయి సార్, థియేటర్ మీదే, సీట్ మీద కూర్చున్న సీటు కూడా మీదే. ఆడ పంచాలి సార్, నాలాంటి వాళ్ళకి మంచితే మంచిగా ఉంటుంది ఇండస్ట్రీ. సో జోక్స్ అపార్ట్, వాసు. సో ఫస్ట్లీ వాసు, ఇందాక నేను చెప్పాలనుకుంది ధీరజ్ గారు చెప్పారు. అంతంత ఎందుకు అవుతుంది బడ్జెట్ అనుకుంటే పాపం వాసుకి వాసిపోయినట్టుంది. బట్ స్టిల్ యూఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ సినిమా బాగుంది కాబట్టి ఇట్స్ మేకింగ్ యూ స్టాండ్. అండ్ అది చాలాసార్లు అర్థమవుతుంది, మనం తీసిన సినిమా మీద ఏం డౌట్లు లేనప్పుడు, లేదా అరే అది చేసి ఉంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ లేనప్పుడే ఇట్లా ఒక టీమ్ కాన్ఫిడెంట్గా నిల్చొని ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ హీరో హర్షిత్ డెఫినెట్లీ వెరీ వెరీ హానెస్ట్ గై. అండ్ మా దిల్షునార్ నుండి వస్తుండు. సో నెక్స్ట్ దిల్షునార్లోకి ఇండస్ట్రీ పెడుతున్నాం సార్. స్టూడియో కావాలంటే మీకు అక్కడ ల్యాండ్ ఉంది నాది. దిల్షునార్లో ఒక స్టూడియో పెడతా అంటే మా ల్యాండ్ ఉంది, డన్. సో దిల్షునార్ నుండి వస్తున్న యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. మా దిల్షునార్ నుండి అండ్ తెలంగాణ నుండి వస్తున్న మా యాక్టర్స్. సో ఆల్ ద బెస్ట్. అండ్ నేను హర్షిత్ని ఈవినింగ్ అట్లా మా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ ఒక దగ్గరికి వెళ్తే అక్కడ దూరంలో దివానాగం తిరుగుతుండే. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మీ సినిమా మోడ్లోనే తిరుగుతుండు బయట కూడా సాయంత్రం అయితే. సో అదే మోడ్లో నేను ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఆ రోజు. పోతే అన్న దివానా సినిమా వేసిన రా అంటే నేను వస్తారా అని చెప్పినుండే. సో ఉత్తిగా లేదురా, నేను నిజంగానే వస్తానని చెప్పినుండే ఆ రోజు. వాసు నువ్వు పిలవకుండా వీడు ఒక మెసేజ్ పెట్టినా వచ్చేస్తుండే నేను. అండ్ శ్రీకాంత్ అన్న, యువర్ హానెస్టీ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సీన్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్లీ నువ్వు మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగిందని అసలు ఫీల్ కాకు. ఐ థింక్ ఎతికితే మీ నాన్న సినిమాలోనే దొరికిపోతాడు. ఐ కెన్ సెన్స్ దట్ ఇన్ యువర్ హానెస్టీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీదేవి గారు అమేజింగ్ స్పీచ్ అండి. ఈ మధ్యలో మిస్ అవుతుండే మేము కొన్ని సెన్సేషనల్ స్పీచ్లో, అది మీతో మళ్ళీ రిస్టార్ట్ అయింది అనుకోవాలి. అండ్ వాసు ఇంత మాట్లాడతారని నాకు తెలియదు. వాసు నా లైఫ్ మొత్తంలో వాసు నేను మాట్లాడుకుని 2 పేజీలే ఉంటాయి అనుకుంటా. అండ్ ఇక్కడ 4 పేజీలు చెప్పినాను. ఐ కెన్ సెన్స్, నాకు తెలిసి వాసుకి జ్వరం వస్తుంది ఈరోజు ఇంత మాట్లాడినందుకు. బట్ పైసలు రావాలనుకుంటున్నా మీ అందరికీ, నాకు కూడా అడ్వాన్స్ చేయాలనుకుంటున్నా అల్లు అరవింద్ గారితో పాటు. అండ్ అందరితో పాటు ఇప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నా, ధీరజ్ గారు. చూడండి సార్, మీ శిష్యులు ఇస్తున్నారు సార్ నాకు అడ్వాన్స్. సో దీవానా షుడ్ బి అ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. హర్షిత్ జర లవర్ బాయ్లో కరువు అవుతుంది అంటే నేను కూడా మెల్ల స్మార్ట్ అయినా, నువ్వు కూడా వచ్చేసినావు. సో యూ కెన్ సీ కొంచెం లవర్ బాయ్స్ దగ్గరని చెప్పి అనుకుంటుంటే ఇప్పుడు గర్ల్స్ అందరికీ హర్షిత్ వస్తున్నాడు ఇప్పుడు. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈశ్వర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 40 స్పీకర్ల కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. నేను కూడా ఎప్పుడన్నా మీకు పెడతాను 40 స్పీకర్లకు పని. అండ్ కృష్ణ మాస్టర్ హవర్ యూ, సూపర్. అండ్ వంశీ పచ్చిపుల్సు మన డిఓపి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు కుదరలేదు, నాకు కూడా చాలాసార్లు హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్. రాకీకి కావచ్చు, ఈ ఆల్వేస్ యూస్ టు లైక్ 1 కాల్ అవే వచ్చి హెల్ప్ చేస్తుండే. థ్యాంక్ యూ వంశీ. అండ్ థ్యాంక్ యూ మీరు అసలు మీకు చిన్న సినిమా పెద్ద సినిమా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, ప్రతి సినిమాని జబర్దస్త్ ప్రమోట్ చేస్తారు. కాదు, అక్కడ కూడా 1 సైడెడ్ లవ్ స్టోరీ, అబ్బాయిలే గొప్ప అన్నారు. కనీసం అమ్మాయి గురించి ఒక్క విషయం నేను చెప్పాలి, ఎవరు గొప్పనో చెప్పాలి. చెప్పండి. తప్పు లేకుండా సారీ చెప్పేటోడు గొప్ప. ఫెంటాస్టిక్ అసలు. ఓకే, సో మీకు కూడా 1 సైడెడ్ లవ్ స్టోరీలు బాగానే ఉండుంటాయి, క్రష్లు లాంటివి. అలాంటిది ఏదైనా ఒక మెమొరీ షేర్ చేస్తే. లైఫ్ అంతా 1 సైడే సరిపోయిందండి. ఒక్క మెమరీ చెప్పండి.
నేను 10th క్లాస్లో డిపిఎస్ అని దిల్షునార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు దిల్షునార్ పబ్లిక్ స్కూల్ ఇది. సో మా డాడీ బైక్ దొంగతనంగా తీసుకొని డిపిఎస్ బయటకు పోయి బండి ఆపుకొని 1 year చూసినా కానీ అమ్మాయితో మాట్లాడలే 1 year. అయ్యయ్యో, ఎవ్రీ వీక్ పోతుండే. సో నాకు వన్ సైడ్ మీరు అది అన్నగానే నాకు డైరెక్ట్ డిపిఎస్ఏ గుర్తొచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక మెసేజ్. లేదండి, తను పెళ్లి చేసేసుకుంది. అయ్యే. యా. ఓకే, సో అండ్ అల్లు అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఏ శ్రీకాంత్ ఏడి? నాకు వాసు ఫోన్ చేశాడు, ఒక కథ విన్నాను, మీరు కూడా వినండి. మామూలు ఈ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి కథ చెప్పటం ఇది ఉంటా ఉంటుంది. సరే వాసు చేశాడు కదా అని రమ్మను. స్టార్ట్ టు ఫినిష్ 1.5 hour అదర్ కొట్టాడు. ఓ వీడెవడు రా కొత్తోడు ఇలా చేపించాడు అని అనిపించి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను. బాగుంది, బాగా చెప్పావు. ఎందుకంటే చెప్పడం వేరు, తీయడం వేరు. వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ ఎందుకు వచ్చిందని. సరే నేను మిగతాది వాసుతో మాట్లాడతాను. వాసుకి ఫోన్ చేసి ఒక 15-20 లక్షలు ఇద్దాం, ఒక సీను వాడు చెప్పిన దాంట్లో ఒక సీన్ చెప్తాం, క్రిటికల్గా అన్నీ వచ్చేటట్టుగా ఒక సీన్ ఏదైనా మీరు ఎంచుకుని అతన్ని తీయించి అది తీసుకుని వస్తే అప్పుడు డైరెక్టర్ కాదు చెబుదాం, అనవసరంగా ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టడం అని. అలాగే చేశారు. తీసుకొచ్చి నాకు వేసి చూపించారు, ఆయన తీసింది. బ్యాంగ్ ఆన్. వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా, సారీ వీడంటున్నాను, ఇవాళ పెద్ద డైరెక్టర్ అయిపోతావు నువ్వు, అందుకని. చాలా బాగా తీశాడు. అన్ని ఎమోషన్స్ ఎంత బాగా తీయాలో అంత బాగా తీశాడు. చిన్న చిన్న ఏ ఉన్నాయి ఇక్కడ అనవసరం. మిగతా అందరితోటి అంటే వాళ్ళని ఎంత ప్రాణం తీసేసి ఉంటాడో నాకు అర్థమైంది, ఇంక్లూడింగ్ హీరో. అంత బాగా చేయించాడు అంటే వాళ్ళ మీద ఎంత గ్రిప్ తోటి చేయించి ఉంటాడు, వాళ్ళని ఎంత హింస పెట్టి ఉంటాడు. పెట్టావా? నువ్వు చెప్పవా? హింస పెట్టాడా? ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే ఆ మాత్రం హింస పెట్టాలి బాబు, లేకపోతే అది రాదు. నువ్వు కూడా చాలా బాగా చేసావు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చెంచి వదిలేశాడు. క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వలన అమీర్ ఖాన్ అంతడు అనిపిస్తుంది. అమీర్ ఖాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యూ గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకెలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసాం సార్. ఇట్లా నువ్వు కూడా లైబ్రరీకి కూడా లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి నిజమేనా? ఇది లైబ్రరీనా? టేబుల్ అంటే కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా, వెరీ గుడ్. ఇది క్యూటీ పొరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது. மணிமேகலை, ஸ்னேகா மணிமேகலை, so cute, very nice. You done a great job and you have got a good future in Telugu. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது, அதெல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సార్ ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి? నేను కొంతమందికి చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. సో ఇక్కడ నాకు
విశ్వక్సేను నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కనపడి కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది, టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం. లేదు, ఆలస్యమైన అమృతం. రెడీ. ఏమయ్యా నీ గ్యాంగ్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ నువ్వు రావా? ఆ మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా, అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా డిసెంట్ సార్. నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా, ఎంత డీసెంట్గా ఉన్నాడో. అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది క్యారెక్టర్ సార్. సో దేర్ ఈస్ నైస్, యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ వాసు అండ్ శ్రీదేవి. నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పీక్ అయింది, బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను. తర్వాత మీది ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, కలర్ కరెక్షన్స్ అయిపోయినట్టున్నాయి, చాలా బాగా చేశారు, బాగుందండి. సో నవ్ ఐ హావ్ టు టెల్ అబౌట్ శ్రీదేవి అండ్ వాసు. ఇద్దరండి మాకు ఆహాలో ఒక 6 సంవత్సరాల పైనే కదా మాకు జర్నీ ఉంది. అంటే ఫస్ట్ 1 year నేను ఆహాకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ఎవ్రీడే పొద్దున ముందు ఇంటరాక్షన్ వీళ్ళతోటే ఉండేది. అట్లాగే మనం ప్రొఫెషనల్గా ఒక ఇంటరాక్షన్ ప్రారంభించిన ఆ తర్వాత మనుషుల్ని మనం ప్రేమిస్తాం, మనకి దగ్గర అవుతారు. అలాగా శ్రీదేవిని ఎప్పుడు చూసినా డార్లింగ్ శ్రీదేవి అనేవాడిని. సో అట్లాగా వీళ్ళిద్దరూ హైలీ టాలెంటెడ్ పీపుల్. ఆ తర్వాత వీళ్ళని ఈ సినిమా తీసుకుని చేయమని చెప్పి అడిగాను. వీళ్ళు ఈ సినిమాని తీసుకుని చాలా శ్రద్ధగా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాడు, దాన్ని ఏం అనలేదు కూడా. నేను చాలా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి పగలు రాత్రుళ్ళు ఈ సినిమా మీద ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ బోత్. రైట్. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయినా ఏమనుకోకండి. మెయిన్గా నేను మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ చాలా సున్నితంగా ప్రారంభమయ్యి మన హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయే ఒక లవ్ స్టోరీ. డీసెంట్గా ఉంటుంది, ఎక్కడ ఇండీసెన్సీ ఉండదు. ఇటువంటి సినిమాలు జనరల్గా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మై రిక్వెస్ట్ టు మీడియా ఈజ్ టు ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిలిం. యూ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరవింద్ గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు, విశ్వక్సేన్ గారికి ఒక క్వశ్చన్ అడుగుతానని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని మర్చిపోయా. విశ్వక్, ఇప్పుడు ఇన్ని లవ్ స్టోరీ ఎప్పుడన్నా చెప్పిరా సార్, హీరోయిన్ రాగానే నీకు తెలుగుండి చేసుకుంటారు, పక్కన తెలుగుండి ఎవరికైనా చూపించిరా సార్ మీరు? చూపించిరా సార్ మీరు? సరే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చూడగానే ఏమన్నాను, నేను ఎవరిని చేసుకోవాలో చెప్తున్నాను, నన్ను మాత్రం ఎప్పుడు చేసుకుంటామని అడుగుతున్నా మీరు? నేను ఏమన్నాను చూడగానే, ఏంటి ఇదివరకు కన్నా చాలా గ్లామరస్గా తయారయ్యావు, ఏంటి
స్కిన్ టోన్ మారిపోయి ఏంటి ఇలా అయిపోయావంటే లేదు సార్ 1 ఇయర్గా తిండి గిండి మార్చేసేసి నేను అలా ఫిట్గా అవ్వాలని అనుకున్నాను, మనం చూసి ఛానల్ అయింది కదా, మనం రికగ్నైజ్ చేశారని ఆనందపడ్డావు. ఇలా ఇంత బాగా రెడీ అవ్వడం ఎందుకు? ఒక అమ్మాయి కోసం కదా. ఎవరు అమ్మాయి? ఎవరు? చెప్పండి. వాళ్ళకేమో ఎవరిని చేసుకోవాలో చెప్తారు, నన్ను మాత్రం ఎప్పుడు పెళ్ళని అడుగుతారు. అది కూడా చెప్తే ఇంకా పోయి కట్టేస్తా సార్. మరి దిల్సుఖ్ నగర్లోనే చూడు ఉన్నారు, నాకు తెలుసు. నీకు ఎందుకు దిల్సుఖ్ నగర్ నుండి జూబ్లీ హిల్స్ వస్తే మళ్ళీ దిల్సుఖ్ నగర్ పంపిస్తారా నన్ను? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఫస్ట్ చాలా హెవీ అయిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది నాకు. కానీ మీరు ఎమోషనల్ సైడ్ ఆఫ్ దివానా విషయం చాలా ఫన్ కూడా ఉంది. ఫన్ సైడ్ ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకన్న ర్యాండమ్ ఒక దగ్గర కలిసినప్పుడు, అన్న నేను ఒక సినిమా చేసిన అన్న దివానా అని, నువ్వు రావాలన్నా డెఫినెట్లీ అని జస్ట్ చెప్పినా వస్తారా అని చెప్పి అట్లా అన్నాడు. మనం అనుకోం కదా వస్తారో రాడు అని. బట్ అన్న నువ్వు ఇక్కడ ఉండడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ మన నర్సింగ్ అన్నట్టు తెలిసినారు, నేను మీ నేబర్ కొత్తపేటలో ఉంటుండే. కొత్తపేట యా. అండ్ మీరు అంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మీ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ అంటే మనకు కూడా ఛాన్స్ ఉందిరా, అరే వీళ్ళు వర్రా మనలా మాడుతుర్రు, వచ్చి సినిమాలు చేసేసి హిట్ కొట్టేస్తుర్రు. అండ్ అంటే ఆ స్టేజ్లో ఐ థింక్ దట్ వాజ్ మచ్ నీడెడ్ అన్న, ఆ ఇన్స్పిరేషన్. అండ్ చాలా అనుకున్నా, మర్చిపోయినా. అండ్ ఓకే అన్న 1 సెకండ్. అదే సినిమా కాదు అన్న. అంటే బేసిక్గా నేను ఇప్పుడు దివానా ప్రమోషన్ చేస్తుంటే అందరూ హర్షిత్ ఏంది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అసలు నువ్వు అంటే నాకు నువ్వు చెప్పేది గుర్తొస్తుంది అన్న. అంటే మంచి సినిమా చేసినప్పుడు ఎందుకు అట్లా అండి మంచి సినిమా చేసినామండి మేము అని చెప్పేది ఎందుకో. నిజంగానే మంచి సినిమా చేసినాము గట్టిగా గొంతిరిచి చెప్పాలి. ఆ ఫియర్లెస్ యాటిట్యూడ్ అది కూడా చాలా మోటివేట్ చేస్తుంది అన్న. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. అండ్ అరవింద్ సార్, మీరు ఈ సినిమా చూసి నచ్చి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ మీరు ఈ సినిమాకి బ్యాక్ చేసినప్పుడే మేము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాం సార్. అండ్ మీరు వీ హ్యావ్ బీన్ సచ్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు దిస్ ఫిలిం. అండ్ మీ ఫీడ్బ్యాక్ మీరు నన్ను పర్సనల్గా పిలిచి అప్రిషియేట్ చేసినప్పుడు కూడా సచ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ టు బీ అసోసియేటెడ్ విత్ గీతా ఆర్ట్స్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఓకే దివానా గురించి మాట్లాడదాము. అందరూ జర్నీ ఎమోషనల్గా మాట్లాడేసారు. సో దివానా ఎందుకు చూడాలంటే సింపుల్గా చెప్తానండి. అంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అరే కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేస్తున్నావు ఏంది అంత నమ్మకం ఏంది అంటే నార్మల్ సినిమాలు చేసిన వాళ్ళే బ్లాక్ బస్టర్గా ప్రమోట్ చేస్తారు. మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసినప్పుడు గట్టి చెప్పాలా లేదా? వాయిస్ ఏమంటారు? దివానా లేరా ఎవరు? సో దివానా ఎందుకు అంత స్పెషల్ అంటే ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం అంటే ఇలాంటి అంటే ఈ దివానా అనే సినిమా ఏ ట్రెండ్ని ఫాలో కాదు, ఏ రెఫరెన్స్ని కాపీ చేయదు, ఒక ఫార్ములా లేదు ఈ సినిమాకి. అండ్ మేము తీసుకున్న పాయింట్ ఇప్పటిదాకా తెలుగు సినిమాలనే రాలేదు. అంటే మీరు ట్రైలర్లో చూసిండ్రు ఓకే బాగుంది అంతా, కానీ అసలు మ్యాటర్ వేరు. అండ్ దివానా అండ్ మోస్ట్లీ ఐ థింక్ అందుకే మాకు ఇంత కాన్ఫిడెన్స్. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు. అండ్ ఈ సినిమా ఎప్పుడు చేసినా కూడా ఇది ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఎప్పుడు చేసినా మీకు ఈ సినిమా ఎప్పుడైనా రిలేటబుల్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఈ 19th రోజు మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మీరు ఎప్పుడైనా చేస్తారు. ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ. అంటే మనం ఒకప్పుడు ఆర్య సినిమా చూసినప్పుడు ఆర్య ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే టైమ్లెస్ లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీల లిస్ట్లో దివానా కూడా యాడ్ చేయొచ్చు. అండ్ దివానా ఇంకా ఎందుకు స్పెషల్ అంటే అసలు స్టోరీ విన్నప్పటి నుంచి మా టీం అందరం, నేను ఒక్కనే కదా, మా టీం అందరం ఈ సినిమా ఎప్పుడు చెప్దాం జనాలకి, ఈ మూమెంట్ వచ్చిన అంటే మేము ఆ సెట్ మీద అందరం నవ్వుకున్నాము, ఏడ్చినాము, తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, పిచ్చోళ్ళం అయిపోయినా. అందుకే టైటిల్ దివానా అని పెట్టారు అనుకుంటా. అంతా దివానాలే పనిచేసారు ఈ సినిమాకి.
అండ్ 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 ఎవ్రీ యాక్టర్, ఇప్పుడు నర్సింగ్ చూసుకోండి, డేంజరస్ యాక్టర్ ఫ్రమ్ తెలంగాణ మనోడు కూడా, అండ్ టోనీ, సింధు కానీ, స్నేహ, ఎవ్రీ వన్. దివానా అనే సినిమా ఐ థింక్ ఇట్స్ చాలా చాలా రేర్గా వచ్చే ఫిలిమ్స్, అండ్ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ యూనిక్. మేము ఒక యూనిక్ ప్రెమైజ్ తీసుకొని ఈ సినిమా ఇష్టం, అండ్ మీరు ఆ లవ్ ఇస్తారనుకుంటున్నాం. ఒకటి అనుకున్న లైన్ యాక్చువల్లీ 1 సెకండ్. మేము ప్రమోషన్స్లో ఎంత హైప్ చేసినా కూడా 19th రోజు థియేటర్లో పోతే దివానా ఎమోషన్తోనే కొడుతుంది మిమ్మల్ని. అండ్ దివానాని ఏ సినిమాతో కంపేర్ చేయలేరు, ఎందుకంటే ఇంకోటి లేదు ఇట్లాంటి సినిమా. అండ్ దివానా చెప్తున్నా కదా, దివానా సినిమా చూసి మీరు 19th రోజు ప్రతి ఒక్కరు దివానా కాకపోతే అవుతారని నా గ్యారంటీ. కాకపోతే పక్కా అవుతారు, అది నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. ధీరజ్ అన్న, మేము ఎప్పుడో యాక్చువల్లీ అప్పుడే గీతా ఆర్ట్స్లో నాకు డెబ్యూ వస్తుంది అనుకున్నా, బట్ కుదరలేదు. బట్ ఐఎమ్ షూర్ ఐ రియలీ లవ్ యువర్ సెన్సిబిలిటీస్ అన్న. మీరు చేసే ఫిలిమ్స్ కానీ సచ్ అన్ ఇన్స్పిరేషన్, అండ్ ఐఎమ్ షూర్ మనం డెఫినెట్లీ పనిచేస్తాం, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూలన్నీ నేను ఇంకొక ఏమైనా ఈవెంట్ ఉంటే అందులో చెప్తా. ఇది మొత్తం ఇది దివానా వైబ్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్. మజా వచ్చిందా లేదా అందరికీ? ఒక్కసారి మళ్ళీ వేసుకోండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ, బట్ June 19 దివానా వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నా గ్యారంటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం. ఇది నాకు రానా గారు చెప్పలేదు, నేనే చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, సో అదే కరెక్ట్ కదా. ఓకే, సో అల్లు అరవింద్ సార్, ఫ్రమ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ టు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ our film. Vishwak గారు, you're an inspiration for so many. Your presence means a lot to us. Thank you so much. And Dheeraj garu, thank you so much for coming. Mana producers Sridevi garu, Vasu garu, thank you so much for giving this wonderful opportunity. Chala chill, sweet, comfortable producers. And na director Shrikant garu, he is truly a blessing for my life. Thank you so much, sir, for giving me Ammu. Love you, sir. Harshit, you are a wonderful co-actor to act with. Chala comfortable, and he taught me, he teach me so many Telugu words. Thank you so much for that. And Vamshi sir, thank you so much for all the beautiful visuals. Ishwar sir, Anna, Tellaporiki chala thanks for the world. And మా టీంలో ఉన్న AD teams and costumer akka, Manasaka, to everyone in this film, thank you so much. Your efforts means a lot to us. And తెల్లపోరి రిలీజ్ అయినప్పుడు నేను తెల్లపోరి, ఇప్పుడు నేను తెలుగు పోరి అయ్యాను. ఇప్పటి వరకు దివానాకి లవ్ చేసినందుకు, సారీ ఇఫ్ మై తెలుగు ఇస్ బ్యాడ్, చాలా థ్యాంక్స్. నా పక్కా షూర్ అదే లవ్తో దివానా మూవీకి హిట్ చేయండి. సో దివానా ఇట్స్ అ ఫిలిం, ఇట్ హ్యాస్ a lot of emotion. If you want comedy, we have comedy. If you want music, we have music. We have everything. It's like a roller coaster of emotions, and for sure you will all like it. And thank you so much. Thank you so much to all the media people. Thank you for supporting our film. And thank you for this opportunity. Thank you. Andaru please June 19th Divana theater lo chudandi. Thank you. థ్యాంక్ యూ స్నేహ. అందుకే మొత్తం ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసిన. ఇప్పుడేమో కాళ్ళు వణుకుతున్నాయి, టెన్షన్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నా దైవం నా అరవింద్ సార్ నా ముందున్నాడు. అరవింద్ సార్ లేకుండా ఇంకా ఫ్రీగా మాట్లాడుతుండే.
కాలేజ్లో ఉన్నప్పుడు సినిమా తీయాలి అని డిసైడ్ అయిన మూమెంట్ ఫ్రెండ్స్ని వేసుకొని కార్ వేసుకొని, కార్ ఉంటే రామానాయుడు స్టూడియో గేట్ ఓపెన్ ఉంటుంది, వాడు అట్కాయించాడు అనేసి కార్ వేసుకొని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతే షూటింగ్ అవుతుంది. కార్ దిగినాము, అరవింద్ సార్ అక్కడ ఉన్నాడు. అరే అరే అరవింద్ సార్ అంటే పోయి, సార్ కథ చెప్పాలి అంటే, అవునా నాయనా, సరే గీతా ఆర్ట్స్ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి రా, కథ బాగుంటే సినిమా తీస్తాం, కథ బాగాలేకుంటే ఒక ఛాయ్ వేస్ట్ అవుతుంది అంతే నాకు. అయితే కట్ చేస్తే 20 ఏళ్ళు పట్టింది ఆ ఛాయ్ దానికి, ఛాయ్ వేస్ట్ కాలే. అరవింద్ సార్కి నచ్చింది కదా. విశ్వక్ బ్రో, మొన్న ఫంకీ సినిమాలో నాకు గలీజ్ అనిపిస్తుంది. అది ట్రైలర్లో చూసినప్పుడే కనెక్ట్ అయిపోయినా, ఎందుకంటే నా క్యారెక్టర్ అది గలీజ్ క్యారెక్టర్. అదే గలీజ్ అనిపిస్తుంది అన్న కామెడీ చేసుకుంటా మీరు ఎండింగ్లో అమ్మతోటి, నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ, ఇమోషన్స్ వేయడం నాకు గలీజ్ అనిపిస్తుంది మమ్మీ. ఎంత బాగా చేసిండ్రంటే ఫంకీ సినిమా, అది ఇది సూపర్ సినిమా, నా ఫేవరెట్ ఫిలిం. మా నాన్నతోటి ఎప్పుడు అందుకే నేను ఫ్రీగా మాట్లాడే, మన అబ్బాయిలందరూ అంతే, గలీజ్ అనిపిస్తుంది, ఇమోషనల్ అవ్వం, హక్ చేసుకోం, అట్లనే ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్. సో మా నాన్న లాస్ట్ మూమెంట్స్లో కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఫ్రీగా లేదు, ఎందుకంటే సడన్గా రాదు కదా, కానీ ఆయన మటుకు నా కొడుకు ఇంకా సెటిల్ కాలేదు, 40+ వచ్చేసిన, జాబ్ మానేసిండు, వీని వల్ల కానీ సినిమా అనేది ఒకటి ఇంకా ట్రై చేస్తున్నాడు అనే ఒక పెయిన్తోనే హీ ఎండెడ్ హిజ్ లైఫ్. అంటే ఏ కొడుకు ఏ పేరెంట్స్కి ఇవ్వని బాధ నేను ఇచ్చిన. అందుకే మా దివానాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ఖుష్ అయితే ఈ ప్రపంచంలో ఖుష్ అయ్యేది మన అమ్మ నాన్ననేరా. అందుకే వాళ్ళు బతుకున్నప్పుడే మనం ఏదైనా సాధించి చూపెట్టాలి. సాధించడం అంటే సినిమా తీయడం, క్రికెట్ ఆడడం ఏమి కాదు. అరే వీడు బతికేస్తాడు, వీడు జాబ్ చేసుకుంటుండు, వీడు బిజినెస్ చేసుకుంటాడు, వీడు బతికేస్తుండు అని వాళ్ళకు ఉంటే చాలు. వీడు ఎట్లా బతుకుతాడు అనే పెయిన్ మనం ఇవ్వద్దు. సో మా దివానాల ఒక వన్ సైడ్ లవ్, అమ్మాయి అబ్బాయి, దీనికి ఈక్వల్గా, లవ్కి ఈక్వల్గా పేరెంట్స్ లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ లవ్ ఉంటుంది. ఎంత హోల్సమ్గా ఉంటుంది అంటే సినిమా. నేను అరవింద్ సార్కి, వాసు గారికి, శ్రీదేవి గారికి స్టోరీ నరేట్ చేసినప్పుడు నెక్స్ట్ మూమెంట్లో సినిమా ఎప్పుడు తీద్దాం అని అన్నారు. అంటే బికాస్ ఆఫ్ దట్ హోల్సమ్నెస్. ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సినిమా మీకు పైసా వసూలు అవుతుంది, మీరు పెట్టిన 100, 300, 500 పైసా వసూలు అవుతుందని నేను అనను. ఈ సినిమా మీ టైంకి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ సెన్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది, మీ టేస్ట్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఇక్కడ కొంతమంది రివ్యూవర్స్ అంటుంటారు, అరే $30 పెట్టినాము, 30 మైళ్ళు కార్ నడిపించుకొని వెళ్ళినాము. $30 కన్నా మీరు పెట్టే ఆ టైం, మీరు అన్ని మైల్స్ నడిపించుకొని వెళ్ళేది, దాటన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు మళ్ళీ సినిమాలు వెళ్ళి చూడాలి, సినిమా మీద లవ్ పుట్టిస్తుంది మీకు దివానా. సో ఐ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. దానికి రీజన్ అదే, ఇవ్వం నా అరవింద్ సార్, వాసు, శ్రీదేవి, వీళ్ళే ది ప్లాట్ఫామ్. కానీ దీనికి పిల్లర్స్ నా వంశీ, పచ్చిపులుసు. కొత్తోడికి ఆయన నాకు సినిమా తీసి చూపెట్టాడు. హీ మేనిఫెస్టెడ్ మై డ్రీమ్. నాకు సాంగ్స్ ఈశ్వర్ లక్కోజు 15 years నుండి నా ఫ్రెండ్. డెలాయిట్లో పనిచేసేటప్పుడు, అరే నువ్వేం మ్యూజిక్ డైరెక్టర్వి రా, ఆయన ఒక్క పాట చేసి చూపెట్టవు అంటుండే. వాడేమో నీ కొడుకు టీనేజర్ అయ్యే వరకు నువ్వు సినిమా తీయవు పో, ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం తీయవేంది బే. అసలు నమ్మకం లేదు. 15 years తెలిసిన మా ఇద్దరికి మేము తెలుసుకోలేదు. ఒక డెమోలో ఆయన మ్యూజిక్ చూసి, వాసు గారు, శ్రీదేవి గారు, అరవింద్ సార్, వీడు కొడతాడు చూడు, దట్ ఈస్ దేర్ ఎక్సలెన్స్, ఎక్స్పర్టీస్ అది. ఇంకా హర్షిత్ అండ్ స్నేహ,
వీళ్ళు చాలా సీజన్డ్ యాక్టర్స్, పుట్టుకతోటే యాక్టర్స్ వీళ్ళు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా వీళ్ళతో పాటు బ్యూటిఫుల్ ఫేసెస్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ తెలంగాణ ఇట్లా చింపేసే యాక్టర్స్ నర్సింగ్, కేకే, శివరామ్, ఇట్లా ఒక 10 మందిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళతో పాటు సీజన్డ్ యాక్టర్స్ ఉండాలి అని నాకు చెప్పింది. వాళ్ళు ఉన్నందుకు ఎంత స్ట్రెంత్ అయింది. నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఝాన్సీ గారు, బలగం వేణు గారు, వీళ్ళందరూ ఇట్స్ బ్యూటిఫుల్ ఆన్సాంబుల్ కాస్ట్. ఎక్సలెంట్ ఫిలిం. ఈ సినిమా మీరు ఓటీటీలో చూస్తే ఎక్కదు. బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు చూసిండ్రు కదా, ఇది ప్రేమ సాంగ్, అంత బ్యూటీ మీరు కోల్పోవద్దు. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోల్పోవద్దు ఈ సినిమాకి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలు ఇంకా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా, ఈ సినిమాలు ఎంత బాగున్నాయి, ఈ సినిమా అయిపోకూడదు కదా, ఈ సినిమా ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి కదా అని అలా చాలా అనిపించేది అనమాట. అప్పుడు దాని తర్వాత వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఐ రియలైజ్ దట్ అల్లు అరవింద్ గారు అనే ఒక పర్సన్, ఇలా నేను చూసిన చాలా సినిమాలు, నాకు నచ్చిన చాలా సినిమాలు తీసింది ఈయనే ప్రొడ్యూస్ చేశారు అని చెప్పి తెలిసిందనమాట. సార్ మీరు తీసిన చాలా సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళి దొరికిపోయినవి కూడా చాలా ఉన్నాయి సార్. దాంట్లో మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి దాంట్లో. అయితే ఇప్పుడు ఫర్ అ మిడిల్ క్లాస్ బాయ్ కమింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్, హ్యావింగ్ దిస్ జర్నీ, and now when I look back, I have Arvind sir behind me, so I feel it's already a very very big success for me that I'm standing here and the person who has supported me is Allu Arvind garu. Thank you sir, thank you so much. Every week నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడిగి థ్యాంక్ యూ చెప్తానే ఉంటాను, కానీ ఏదన్నా తెలుగులో ఒక కొత్త పదం కనుక్కోవాలేమో నా గ్రాటిట్యూడ్ మీకు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ విశ్వక్. అంటే మనందరికీ తెలుసు విశ్వ ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, డైరెక్టర్ కూడా, ప్రొడ్యూస్ కూడా చేశాడు. హీఈస్ అ రైటర్ ఆల్సో. అంటే ఇట్లాంటి పర్సన్ మనతో ఉంటే ఇట్స్ అ కాన్స్టెంట్ మోటివేషన్. మనం ఒక పని చేయడానికి అరే ఒక సినిమా తీస్తున్నా నాకు కష్టం అవుతుంది అనిపిస్తే, అటు పక్కన చూస్తే హీఈస్ డూయింగ్ 4-5 థింగ్స్ ఆల్ టుగెదర్. ఆల్సో అట్ ద సేమ్ టైం నేను కొంచెం పర్సనల్గా చూసాను, హీఈస్ అ very good person who manages time with his family. I don't know how you do so many things at work this side and also manage family such beautifully, Vishwak. You are a true inspiration. Ante nenu close ga chusan kabatti how hard you worked from the first film, especially Falaknuma Das lo so many things I've heard, I have seen from you. Damki gani anni aa journey lo chusi there were many times when I was inspired. Divana journeyలో కూడా మాకు బ్యాక్ టు బ్యాక్ షూట్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని వచ్చాడు, ఎన్ని స్టోరీలు చెప్పాడు మనకి, ఇవేం కాదు చలో లెగసి ముందుకెళ్దాము అని చెప్పి ఒక ఫీల్ వచ్చేది ఆల్వేస్. థ్యాంక్ యూ విశ్వక్. ఇంకోటి ఏంటంటే విశ్వక్తో ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, నమ్మాడు మన మనిషి అన్నాడంటే ఎప్పుడైనా వచ్చి నిలబడిపోతాడు, అది మాత్రం గ్యారంటీ. రాత్రి 1-2 ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా కానీ మనోడు అని మనం ఉన్నామంటే వచ్చి నిలబడతాడు. నాకు ఇదే కాదు చాలా ఇలాంటివి విశ్వక్తో ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్ కైండ్ హార్టెడ్ పర్సన్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎంపతి. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ధీరజ్ గారు, ఈ జర్నీలో మీరు ఇంటగ్రల్ పార్ట్. యాక్చువల్లీ సినిమాకి సాంగ్ ఏదైనా రెడీ అవుతే ఇట్లా కలిసి సాంగ్ వినిపించి బాగుందా లేదా, ఏది బాగుంది, ఎందుకు బాగాలేదు, ఏం చేయాలి, టీజర్ చూపించి ఏం చేయాలి, ఏం చేయకూడదు. యాక్చువల్లీ ట్రైలర్కి కూడా ఒక స్టార్ట్ ఐడియా ఇచ్చింది ధీరజ్ గారే నాకు, వన్ ఆఫ్ ద డిస్కషన్స్ చేసినప్పుడు. ఈ జర్నీలో కాన్స్టెంట్గా నేను ఎన్ని డౌట్స్ ఉన్నా ఫోన్ కాల్స్ చేసినప్పుడు అది ప్రతిసారి ఎత్తి విసుక్కోకుండా నాకు ఏదో ఒకటి చెప్పినందుకు థ్యాంక్ యూ ధీరజ్ గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అయితే నేను ఇందాక ఒకటి రాసుకున్నా అని చెప్పాను కదా, దీవానా సినిమా చేస్తున్నప్పుడు ఇది ఓకే, ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్. ఒక వన్ సైడెడ్ లవ్ స్టోరీ వెళ్తుంది, అది ఎటు వెళ్తుందో సినిమా చెప్తుంది అని ఆలోచించినప్పుడు ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇంకా సినిమా మీద ఉన్న లవ్ రెండు ఆల్మోస్ట్ ఒకటేలాగా అనిపించాయి నాకు. ఎందుకు అంటే ఎండ్కి ఏమైనా సరే సినిమా మన లోపల లాగేస్తుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా డే నా కంట్రోల్లో లేదు, ఆకలేదు, అసలు నిద్ర రాదు. సినిమా అంటే ఆ డే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతా. ఆ డే సెట్లో ఏదైనా ఇష్యూ వస్తే చాలా సాడ్ ఫీల్ అయిపోతా.
ఇదేంట్రా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను ఇది అనిపించేది. అప్పుడు అనిపించేది ఓహో ఇది వన్ సైడ్ లవ్వే లాగానే ఉన్నట్టుంది అని చెప్పి. ఆ ముందు రోజు ఎలా అయినా మంచిగా అయినా బాగోకపోయినా ఏదైనా రేపు పొద్దున ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అని ఒక హోప్. ఆ హోప్ మాత్రం ఆల్వేస్ ఉంటుంది. అక్కడ ఎస్ చెప్పరు, నో చెప్పరు. అంటే సినిమా ఎలా వెళ్తుందో మనకు తెలియదు, కానీ కొడతాము అన్న ఒక హోప్ మాత్రం ఉంటుంది. మళ్ళీ సేమ్ వన్ సైడ్ లవ్ స్టోరీలో ఏ హోప్ ఉంటుందో దీంట్లో కూడా అలానే ఒక హోప్ ఉంటుంది అనిపించింది. రిజల్ట్తో అసలు సంబంధమే లేకుండా నాకు చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ ఈ జర్నీలో ఐ హ్యావ్ కమ్ అవుట్ యాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఉండే, చాలా హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. డౌన్ టు అర్త్ ఏదన్నా ఉంటే ఈ సినిమా నన్ను అది దానికంటే కొంచెం లోపల తీసుకెళ్ళి పెట్టింది. అండ్ ఇప్పుడు దీవానా గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. ఇన్సైడ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ట్రైలర్లో చూసుంటారు ఆ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ వాట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ దివానా టుడే. ఎందుకంటే ఇన్సైడ్ మీరందరూ ఈ ట్రైలర్ చూసి నచ్చి థియేటర్కి వచ్చి చూస్తారనుకుంటున్నాను. కానీ దీంట్లో అవుట్ సైడ్ ఉన్నది ఏంటంటే మా డైరెక్టర్ శ్రీకాంత్, ఐ థింక్ హిజ్ 20 years of dream to become a director, that is what దివానా ఫుల్ఫిల్డ్. తర్వాత ఈశ్వర్ తన మ్యూజిక్ని బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి అనుకుంటున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసింది ఈ ఫిలిం. స్నేహ టు కమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఫుల్ఫిల్ చేసిన డ్రీమ్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్షిత్, మై బ్రదర్. అంటే నాకు ఈ జర్నీ విత్ హర్షిత్, ఈ దీవానా ఎంత ఇంపార్టెంటో దీవానా కంటే కూడా నాకు ఈ జర్నీ విత్ హర్షిత్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. నేను ఈ సినిమా అసలు సినిమానే తీద్దామన్న థాట్ వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ కాల్ హర్షిత్కి, హర్షిత్ మనం సినిమా తీద్దాంరా అని చెప్పి. అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ విత్ హిమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ జర్నీ. ఇట్స్ ఫీల్స్ వెరీ ఎమోషనల్. అంటే ఐ హ్యావ్ అ లాట్ టు టాక్, బట్ ఇక్కడ మాట్లాడకంటే పర్సనల్ చెప్తే బెటర్ అనిపిస్తుంది నాకు. మై హోల్ టీమ్, వంశీ, అంటే వితౌట్ యూ మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఇంత మంచి విజువల్స్ వచ్చేవి కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫ్రమ్ ద టీమ్. ఎక్కువ మాట్లాడేసి అందరి పేర్లు తీసుకోవట్లేదు, బట్ యూ నో హౌ మచ్ యూ ఆల్ మీన్ టు మీ. అండ్ ఫైనలీ నేను అందరు వెనకాల అంటారు, కానీ నా వెనకాల కూడా ఒక లేడీ ఉంది. రాత్రి వర్క్ అవ్వకుండా పడుకుంటే ఫోన్ చేసి తిడుతుంది, పొద్దునే లెగ్గానే పని చేసావా లేదా అని చెప్పి తిడుతుంది. ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. కానీ ఆ కాన్స్టెంట్ తిట్ల వల్లే మేము ఇక్కడ వరకు ఇంత దూరం వరకు వచ్చాము. థ్యాంక్ యూ శ్రీ. మా ఇద్దరి డ్రీమ్ కూడా అవుట్ సైడ్ దీవానా, నేను ఎంత బ్యూటిఫుల్ అని చెప్పాను కదా, మా ఇద్దరి డ్రీమ్ కూడా విత్ ఆల్ ఆఫ్ దీస్ యంగ్ టీమ్ మెంబర్స్ ఒక సినిమా తీద్దామని చెప్పి ఫుల్ఫిల్ అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ ట్రైలర్ నచ్చింది. అండ్ యూ విల్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 19th. I can tell you one thing before I finish my speeches. By interval, you all will not even get up from your seats. You will wait for 30 seconds, 1 minute to absorb the film. And by the climax, you all will go out with a very satisfied feeling in the heart and a small moisture in the eye. Thank you. నేను మీతో కలిసి ఆహాలో పనిచేశాను. ఐ హ్యావ్ అ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. చాలా యు ఆర్ వెరీ వార్మ్ అండ్ నైస్ పర్సన్. ఒక గ్రూప్ ఆఫ్ డెబ్యూటెంట్స్ ఇలా వచ్చి సినిమా తీస్తున్నారంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు అ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్ సిట్టింగ్ అవుట్ దేర్. ఈ సినిమాకి 4 pillars. మా శ్రీకాంత్, ఈశ్వర్, స్నేహ అండ్ హర్షిత్. ఈ 4 pillars ఇలా నించోడానికి మెయిన్ ఫౌండేషన్ మా వాసు. He has given bloody everything. He's put in his life into this movie. Thank you so much Vasu for giving us this beautiful Divana. కొంచెం టెన్షన్ అవుతుంది లోపల మాట్లాడుతుంటే. చిన్నప్పుడు నేను గోదావరిలో ₹1 కాసేసి, దేవుడా పెద్దయ్యాక నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇవ్వు అంటే పెద్దయ్యాక నిన్ను ఇచ్చి ఈడు జాలే నీ మొహానికి అన్నాడు. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ వాసు. నేను లాస్ట్ టైం మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు చెప్పాను మా సినిమా జానర్ ఏంటి అంటే అందరూ గుండెలు పిండేసే జానర్ ఇది అని చెప్పాను నేను. ఐ వాంట్ టు రీఐటరేట్ దట్ అగైన్. ఈ సినిమాలో మా మున్నా అమ్ము
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని నవ్విస్తారు, ఏడ్పిస్తారు, వాళ్ళతో లవ్లో పడేలా చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి అబ్బా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుందిరా బాబు అని మీరు నిజంగా లోపల నుంచి ఫీల్ అయ్యేలా చేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఏం తీసాడ్రా డైరెక్టర్, గుండెలు పిండేశాడు అనిపించుకునేలా శ్రీకాంత్ తీశాడు. హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. లిటరలీ హీస్ పుట్ ఇన్ లైఫ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. తర్వాత మా ఈశ్వర్ మీరు డెబ్యూటెంటే కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీ డెబ్యూటెంట్ అంటే ఎవరు నమ్మరు. ఏంటి మోసం చేస్తున్నారా పబ్లిసిటీ కోసం అనుకుంటారు. యు హవ్ రియల్లీ డన్ అ ఫెనామినల్ జాబ్ ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, మానస, ఝాన్సీ, రిషి, సాయి మనీంద్ర అందరూ, మహేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఆల్ ద టైమ్. మీ ఎఫర్ట్స్ అన్ని స్క్రీన్లో కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మా ఏడీ టీమ్ ప్రతి సినిమాకి వచ్చేలాగే మా సినిమాకి కూడా బోల్డ్ అని సినిమా కష్టాలు అసలు స్టార్టింగ్ నుంచి. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇవాల్టి దాకా మాతో ఉన్నారు. టు ద హోల్ ఏడీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ ఇన్ మై జర్నీ, అల్లు అరవింద్ గారు. సార్ మీరంటే నాకు చాలా 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 ఇష్టం సార్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నాకు మీతో ఒక 6.5 years జర్నీ ఉంది. ప్రాబబ్లీ నేను ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళినా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో. ఐ హ్యావ్ సో మెనీ లెర్నింగ్స్, లెసన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నా. ఒక స్టాల్వర్డ్ దగ్గర నేను ఇంటర్న్షిప్ చేసినట్టే 6.5 years. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక పర్సనల్ యానెక్డోట్ ఇస్తాను నాకు అరవింద్ సార్తో ఉన్నది. ప్రాబ్లీ వాసు యూ ఆల్సో మైట్ రిమెంబర్ దిస్. ఒకరోజు ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ ఫార్వర్డ్ చేశారు నాకు. వాసుకు కూడా చేశారు యాక్చువల్లీ. ఇది ఆ రీల్ ఏమంటుందంటే, ఒక అతను అడుగుతాడు వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఈజ్ ఇట్ ద జర్నీ ఆర్ ద డెస్టినేషన్. దానికి అదర్ పర్సన్ చెప్తాడు ఇట్ ఈస్ ద కంపెనీ అని. హీ సెండ్ దట్ టు మీ అండ్ యాక్చువల్లీ దట్ created a lot of impact in the way I started seeing life. Thank you so much for always being there for me, sir. You are my guardian angel. I love you. నిజంగా అందరం ప్రాణం పెట్టి దీవానా సినిమా చేశాము. మీ అందరికీ ట్రైలర్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీ అందరూ ఈ ట్రైలర్ని షేర్ చేయండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ ద మూవీ రీచ్ టు వైడర్ ఆడియన్స్. June 19th సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. దిల్షనర్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సో దిల్షనర్ నుంచి వచ్చి మళ్ళీ దిల్షనర్ పోలని సపోర్ట్ చేయడానికి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పుడు దాకా ఒక్కటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా, అది ఫలక్నామా దాస్. ఇప్పుడు డెస్టినీ ఎట్లుందంటే నా సినిమాకి దినేష్ అన్న వచ్చి సపోర్ట్ చేస్తుంటే నేను ఫుల్ కూర్చున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను నా ఆహాలో ఇట్లా కూర్చున్న లాబీలో వచ్చి సార్ నిన్ను సెలెక్ట్ చేశారు అనగానే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. నాకు తెలియదు అసలు, నేను చాలా టెన్షన్ పడుతుండే 1 month నుంచి వస్తుందా రాదా అని. ఆడిషన్ చూసి సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు సార్. ఎప్పుడు సెట్కి వచ్చి బాగా చేస్తున్నావు, మంచిగా చెయ్యి, ఇట్లా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ శ్రీదేవి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ దేర్ ఎవ్రీ టైమ్. ఇంకొక మనిషికి నేను ఇంకా థ్యాంక్ యూ చెప్పొద్దు, శ్రీకాంత్ అన్నకి ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. హీ ఫాట్ వెరీ మచ్ ఫర్ మీ. ఈ దీవానాలో మీకు వన్ సైడ్ లవ్ స్టోరీ ఎట్లయితే కనిపిస్తారో, దోస్తాన్ అనేది ఏందో చూపిస్తాను నేను. అసలు హైదరాబాద్లో దోస్తాన్ చేస్తే ఎట్లుంటుందో, హైదరాబాద్ పోరోలు దోస్తాన్ చేస్తే ఎంత జాన్ ఇస్తారో చూపిస్తా. అది రాసినందుకు శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ గైస్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారదాం అని ప్యాక్ అవుతుంది నాకు. గీతా ఆర్ట్స్లో సినిమాలు వస్తే వెళ్ళి థియేటర్లో టికెట్ కూడా కొంచెం చూస్తాను. నేను 20 రూపీస్ టికెట్ చేసి 100 దాకా చూసేవాడిని. ఇప్పుడు వాళ్ళ దాంట్లో నా సినిమా వస్తుందంటే నాకు అసలు అర్థం లేదు. బ్రెయిన్లో మొత్తం టెన్షన్ అవుతుంది. థ్యాంక్స్ అందరికీ, వాసు గారికి, మేడంకి, ఇంకా నన్ను చెక్కి సినిమాలు యాక్ట్ చేయించిన శ్రీకాంత్ అన్నకి థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. బాయ్.